అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. తుళ్లూరులో రాజధాని రైతుల భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి బయలుదేరారు. ప్రధాని సభకు భారీ సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రధానికి మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజధాని రీస్టార్ట్ పై ఆనందం వ్యక్తం చేస్తున్న అమరావతి మహిళలతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజధానిలో పండగ వాతావరణంలో ఈ బహిరంగ సభ జరగబోతుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు అందించారు. వారంతా కూడా ఆహ్వానాలు తీసుకొని బంధుమిత్రులు తీసుకొని కూడా వారంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకి బయలుదేరారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ రాజధాని రైతులంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఈ ఉదయమే తుళ్లూరులో కూడా ఒక ర్యాలీ కూడా నిర్వహించారు మోడీ సభకి సంఘీభావంగా. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, రాజధాని మహిళలు. వీరంతా కూడా 5 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేశారు. ఈ రోజు తమ కళ సాకారం అవుతుందన్న ఆనందంతో వీరంతా కూడా నరేంద్ర మోడీ బహిరంగ సభకి హాజరవుతున్నారు. వీరితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి? అప్పుడే వచ్చేస్తున్నారు మీటింగ్కి. చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభానికి మరి నిర్మాణ పనులకి మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు, పారిశ్రామిక రంగ, రైల్వే వాటి శంకుస్థాపనలకి మరి 55,000 కోట్ల ప్రాజెక్టుకి మరి శంకుస్థాపనలు చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. చుట్టుపక్కల గ్రామాలేంటి, చుట్టుపక్కల ఊళ్ళేంటి, కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అమరావతి వైభవాన్ని చూద్దాం, అమరావతి పునర్నిర్మాణాన్ని చూద్దాము, మరి ఏమి వరాల జల్లు కురిపిస్తారో మోడీ గారు అని చెప్పి ఎంతో ఆశతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కాదు మరి అమరావతి రైతులు కూడా అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నామండి. ఇంత క్లిష్ట సమయంలో కూడా మరి పాకిస్తాను మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి గొడవల సమయంలో అమరావతికి సమయాన్ని కేటాయించి అమరావతికి వస్తున్నారు అంటేనే అమరావతికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు అని చెప్పి మేమందరం కూడా గర్వపడుతున్నామండి. ఎందుకంటే అమరావతి రైతుల కోసం 4 ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకోసం ప్రత్యేక ఇన్విటేషన్లు ఇచ్చారు. ఎట్లా ప్రభుత్వం మీ పట్ల చూపుతున్న ఆదరణ పట్ల ఎట్లా చూస్తారు మీరు? ఆదరణ ఏంటంటే 1631 రోజుగా ఏ కేసులకి దడవకుండా, ఎవరికి వెరవకుండా, ఏ నాయకుడిని కూడా మమ్మల్ని ఎంత అణచివేస ధోరణిలో ఉండా కూడా మేము వాటన్నిటిని లెక్క చేయకుండా ఈ రోజు వరకు చేశాం. కాబట్టి మాకు ఒక స్పెషల్ ఇన్విటేషన్ అనేది మమ్మల్ని కొంత ముందుగా రమ్మంటాం, లేకపోతే మాకు గ్యాలరీలు కేటాయించడం అనేది స్పెషల్గా చేశారు. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే, అమరావతి ప్రజలు కొంచెం ఏదో ఈ 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డారని కొంచెం దయగలిగిచ్చారు. అంతేగాని అందరికీ ఒకటే ఇన్విటేషన్. 15లో ఎలా ఉందో ఇవాళ అదే వాతావరణం. మాకైతే మధ్యలో 5 ఏళ్ళు మేము ఇవాళ మోడీ గారు వస్తున్నారనే దానికి ఆ విధ్వంసాన్ని కానీ 5 ఏళ్ల కాలం కానీ మర్చిపోయాము. ఇవాళ మళ్ళీ పండగల్లే ఇవాళ చుట్టాలందరిని కూడా పిలిచి మోడీ గారు వస్తున్నారు రండి, మనకి మంచి వరాలు జల్లిస్తారు. ముఖ్యంగా అమరావతి రైతులకి గజెట్ అనేది ఒకటి చేయాలండి. రేపు ఎవరు వచ్చినా సరే, ఏ నాయకుడు వచ్చినా, ప్రభుత్వాలు అయినా సరే అమరావతి ఇక్కడ ఉండదు, అమరావతి ఉండదు అనే మాట అనడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని భారతదేశ పటంలో గజెట్ చేసే విధంగా ఉంచి దాని మీద ఎవరు నోరెత్తకుండా ఉండాలి. నెక్స్ట్ ప్రభుత్వాలు బాబు గారి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ ఇవాళ రైతులు కూడా అందరు కూడా భూములు మరి పక్కన కూడా తీసుకుంటున్నారు. ఇవాళ రైతులు మేము గౌరవిస్తున్నాం. సింబాలిక్ గా మా గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. రేపు వాళ్ళు ఇస్తే వాళ్ళు ప్రధానమంత్రి గారికి మీరు ఇదే విజ్ఞప్తి చేస్తారా? ఖచ్చితంగా చట్టబద్ధత అనేది కల్పించపోటానే మాకు ఎన్నాళ్ళు 5 ఏళ్ళు మమ్మల్ని రఫ్ ఆడిచ్చాడు జగన్ గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఏమనుకుంటారు? ఆయన 2015లోనే రాలేదు. ఒక నాయకుడికి గెలుపు ఓటమి తీసుకొని అది చక్కగా మలుచుకోవాలి రాజకీయంగా. రాజకీయ తెలివితేటలు లేని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయితే బాగుంటుందండి. ఇంట్లో కూర్చొని ఆయన చూసుకుంటే బాగుంటుంది. ఒక నాయకుడు ఇలా నేను చేసేది, నువ్వు పోయిన 15కే శంకుస్థాపన రాలి, అప్పుడే అర్థం కాల జనానికి. ఆయనకి ఇష్టం లేదు రాజధాని అని. మధ్యలో కల్లిబల్లి కబుర్లు, నీకు 150 గజాలు ఇస్తా, నీకు ప్లాట్లు వద్దంటే పొలాలు ఇస్తానని మా రైతులందరికీ నమ్మించి 7 ఇల్లు కట్టాను నమ్మించి తీరా వచ్చాక ఇక్కడ రాజధాని కాదు, నేను పరిపాలనా రాజధాని ఆడబోతా ఉంటే 34,000 ఎకరాల పేటలు మా నెత్తిని కొట్టుకుంటామా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా అన్ఫిట్ అండి. అసలు దేనికి పనికిరాడు, అన్నిట్లో ఆయన అన్ఫిట్టే. ఈ ప్రాంతానికి దేశంలోనే ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రావడం చాలా ఆనందకరమైన విషయం అని కూడా వీరంతా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు 2015లో ఆహ్వానించినా రాలేదు. ఇప్పుడన్నా వస్తే పరిణితి చెందిన నాయకుడిగా నిరూపించుకుంటారని చెప్పి మహిళా రైతులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, అమరావతి.